రోడ్లు మరియు భవనాల శాఖ పరిధిలో ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్య విధానంలో నమూనాలో మీరు వేసింది మీకు చదువుతున్నా. విధానంలో రోడ్లు వేయడానికి ప్రభుత్వం వద్ద ఏదైనా ప్రతిపాదన ఉందా అని వారు వేసిన ప్రశ్న ఇది. ఆయన సమాధానం బాగలేదు మంత్రి గారిది, మొత్తం నేను అడిగింది వేరను. ఈ ప్రశ్న ఇదే అధ్యక్ష, అందరు వింటున్నారు. నేను దానికి లేదని చెప్పిన. ఎందుకు దీని ఉత్పన్నంగా లేదని చెప్పిన? ఎందుకంటే మేము పీపీపీ మోడల్లో పోదలుచుకోలేదు. మేము హ్యామ్ రోడ్లో హైబ్రిడ్ యాన్యుటీ మోడల్లో పోవాలని నిర్ణయించుకున్నాం. పీపీపీ మోడల్ వేరు, హైబ్రిడ్ మోడల్ హ్యామ్ మోడల్ వేరు. దానికి లేదని నేను చెప్పిన. వారేం చెప్పారు నాకేం తెలియదు. అంటే వాళ్ళు చాలా మేధావులు, మాకేం తెలియదు. ఆయన అడిగిన ప్రశ్నకే సమాధానం లేదని చెప్పిన. ఇప్పుడు కూడా చెప్తున్నా లేదండి. ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్లో లేదని చెప్పిన. అందరూ ఆలోచించుకొని, మీరు హరీష్ రావు గారు అంత సీనియర్ సభ్యులు ఆ విధంగా మంత్రి గారికి అవగాహన కూడా సమాధానం చెప్పాడని చెప్పి మాట్లాడి, అంటే అతను అదే బాధ్యత రహితమని ఏదైనా ఒక పెద్ద సీనియర్ సభ్యులు ఆ విధంగా ఒక మంత్రి గారు మీ దానికి కరెక్ట్ చెప్పినా లేదా మీరు ఆలోచించుకొని వదిలిపెడుతున్నాను, మీకే వదిలిపెడుతున్నాను. రెండవది, మన గౌరవ సభ్యులు మాజీ ఆర్ఎన్బి శాఖ మంత్రి చెప్పినట్టు, రాష్ట్రంలో ప్రశాంత్ రెడ్డి గారు చెప్పినట్టు రాష్ట్రంలో మొత్తం 29,000 కిలోమీటర్ల రోడ్స్ ఉన్నాయి అధ్యక్ష. దాంట్లో ఆర్ఎన్బి మేము అంటే వీళ్ళు ఈయన చేసింది కూడా మొత్తం చెప్పాలి అధ్యక్ష. ఎందుకంటే మాజీ ఆర్ఎన్బి శాఖ మంత్రి గారు సత్యదూరమైన వారు చేసిన ఘనకార్యాలు చెప్పిండ్రు. దానికి ఒకటి 2 నిమిషాల్లో చెప్తా. ఎందుకంటే అది చేసిన రోడ్లు అయితే కనబడతాయి, అక్కడ వెళ్తే ప్రజలు నడితేనే చెప్తారు. ఎప్పుడైనా అధ్యక్ష మన సంపద రోడ్లను నిర్మించలేదు, మన రోడ్లు మన సంపదను పెంచుతాయి అని జాన్ ఎఫ్ కెనడీ అమెరికా అధ్యక్షుడు ఆయన ఉన్నప్పుడు చెప్పినారు. అమెరికా ఈజ్ గ్రేట్ బికాజ్ అమెరికన్ రోడ్స్ ఈజ్ గుడ్, దాంతో వస్తుంది. కానీ ఏం చేసింది అధ్యక్ష 5 ఏళ్లలో, మీరు మొత్తం 10 ఏళ్లలో వేసింది. గత ప్రభుత్వం 8,112 కోట్లతో 10 ఏళ్లలో 6,668 కిలోమీటర్ రోడ్లని మాత్రమే కొన్ని రిపేర్ చేసిండు, కొన్ని మొత్తం చెప్పి తర్వాత నువ్వు చెప్పండి. మీ రికార్డే అంటే గవర్నమెంట్ రికార్డులకే చెప్తున్నా అధ్యక్ష. తర్వాత క్లారిఫై అడగని మళ్ళీ చెప్తా, క్లారిఫై అడగని చెప్పండి మళ్ళీ చెప్తాను. ఇది ఏ మండలంకి వెళ్ళి ఏ మండలం హెడ్ క్వార్టర్, ఏ ఊరికి వెళ్ళి ఏ మండలంకి వెళ్ళి ఏ డిస్ట్రిక్ట్గా మండలం అన్ని పేర్లతో సహా అధ్యక్ష ఈ 6,600 కిలోమీటర్లు ఒక 15 నిమిషాలు టైం ఇవ్వండి. అన్ని మండలాల పేర్లు, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ పేర్లు కూడా చెప్తా, తొందరపడకండి. అన్నీ తీసుకొని వచ్చిన నేను, ఎందుకంటే మీరు ఇట్లా బకాయిస్తారని తెలుసు, మీరు బుకాయిస్తారని. దీనికోసం అధ్యక్ష 3,945 కోట్లు స్టేట్ బడ్జెట్లో 10 ఏళ్లలో, 4,167 కోట్లు ఆర్టీసీ ద్వారా లోన్ తీసుకొని నిర్మించారు. ఆ లోను ఇప్పుడు మేము రీపేమెంట్ చేస్తున్నాం. మేము కట్టే అప్పులలో అదో భాగం ఇంకా కొద్దిగా బ్యాలెన్స్ ఉన్నది, ఆ అప్పులు కడతాం. అంటే వీళ్ళు మొత్తం పెట్టింది అధ్యక్ష 10 ఏళ్లలో 3,945 కోట్లు మాత్రమే. ఆ లోన్ అప్పు మేము కడుతున్నాం. మొత్తం కిలోమీటర్లు చూస్తే అధ్యక్ష ఇది 10 ఏళ్లలో చేస్తే ఈ 14 నెలల్లో, అంటే మధ్యలో 3 నెలలు తీసేయండి పార్లమెంట్ ఎలక్షన్ కోడ్ ఇవన్నీ, ఈ 14 నెలల్లో మేము దాదాపు 4,000 కోట్ల పైన మంజూరు శాంక్షన్ చేసి టెండర్లు పెట్టి వర్క్స్ నడుస్తున్న మాట. వర్క్ వైజ్ డీటెయిల్ కూడా అందరు సభ్యులకు పంపిస్తా. ఇప్పుడే మీకు హౌస్ అయిపోయేటప్పుడు అందరికి పంపిస్తా. ఏది 12 మంత్స్లో 10 ఏళ్లలో నిర్మించిన రోడ్లని 1 సంవత్సరంలో మేము పూర్తి చేసినాం. ఇది ఎక్కువ మేము చేస్తాం కానీ పని ఎక్కువ చెప్పుకోం అధ్యక్ష. వాళ్ళేమో తక్కువ చేస్తారు, ఎక్కువ చెప్పుకుంటారు. వాళ్ళు ఏంటంటే మొత్తం బ్రహ్మాండంగా ఉంది, బ్రహ్మాండం అనుకుంటే నడిపించింది కదా. మాకు బ్రహ్మాండం ఏం లేదు అధ్యక్ష. ప్రజలకు సౌకర్యం కల్పించాలి. దాంతోపాటు మీరు అధ్యక్ష 2018 నుంచి ప్రశాంత్ రెడ్డి గౌరవ మాది ఆర్ఎన్బి శాఖ సిఆర్ఎఫ్కి వెళ్ళి 2018కి వెళ్ళి
ఒక్క రూపాయని వచ్చిందా మీకు ఏదైనా వెళ్ళి మనకు రావాల్సిన మాట? నేను ఆర్ఎండ్బి శాఖ మంత్రి అయినా 3వ రోజు 7th రోజు ఓత్ తీసుకున్నాను. 11th రోజు గడ్కరీ గారిని మధ్యాహ్నం 1:40 1:40కి కలిసినప్పుడు 850 కోట్ల రూపాయలు ఇచ్చారు. ఇక్కడ అందరి సభ్యులకు వీలైనంత వరకు సభ్యులకు ఇవ్వడం జరిగింది. మొన్న 11th రోజు కూడా జరిగినప్పుడు మన ఈ లాస్ట్ వీక్ మళ్ళా 1100 కోట్ల రూపాయలు సిఆర్ఎం నిధులతో పాటు ఈ సేతు బంధు కింద కూడా 1240 కోట్ల రూపాయలు శాంక్షన్ ఇస్తూ ఈ 31 మార్చి లోపే వాళ్ళు శాంక్షన్ ఇస్తున్నారు, డిపిఆర్ సబ్మిట్ చేయమని చెప్పారు. అది కేంద్రంకి వెళ్ళి వచ్చిన నిధులు. ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నానంటే వాళ్ళ పనితనానికి మా పనితనం. రెండోది అధ్యక్ష ముఖ్యమైనది, వీళ్ళు సిఆర్ఎం నిధులతో పాటు వీళ్ళు ఎన్నది అధ్యక్షులు వీళ్ళకి రోడ్లు, మనుషుల ప్రాణాలు అది ముఖ్యం కాదు. పెద్ద బిల్డింగులు ఉండాలి, బ్రహ్మాండంగా కలెక్టర్ ఆఫీసులు ఉండాలి, పోలీసులకు ఏసీ వెహికల్ ఉండాలి. దాని మీద ఉన్న ధ్యాస రోడ్ల మీద లేదు అధ్యక్ష. ఎందుకంటే రోడ్లు అనేది ఒక ఇంట్లో ఒక మనిషి పోతే ఆ కుటుంబం వీధిన పాలు పడుతుంది. ఎన్ని వేల మంది చనిపోయినా 10 ఏళ్ళలో మీరు వేసిన నిర్వాహకం చెప్పినా 12 నెలల్లో మేము చేసింది చెప్పినా ఇంకా ఒకటి మీరు బాగా ఆలోచించుకోవాలి అధ్యక్ష. ఇది చాలా సీరియస్ విషయం. ఎందుకంటే రోడ్ సబ్జెక్ట్ అనేది ఏంటంటే ఎన్ని మనం వెల్ఫేర్ స్కీమ్స్ ఇచ్చినా ఎన్ని ఏమి ఇచ్చినా ఆ మనిషి ఇవ్వాలి. ప్రతి ఒక్కరు 2 వీలర్స్ ఉన్నాయి, ప్రతి ఇంట్లో 3-4 వెహికల్స్ ఉన్నాయి, కార్లు ఉన్నాయి, ట్రాఫిక్ పెరిగింది. ఈ సమయంలో రోడ్లు ఇంపార్టెంట్. ఒక పెద్ద నేను భువనగిరి పార్లమెంటు మెంబర్గా ఎన్నికైనప్పుడు వయా ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ మీదుగా నేను భువనగిరికి వెళ్ళి అటుకెళ్ళి జనగాం, చేరియాల, సిద్దిపేట పోయేవాడిని. అంతకుముందే స్టార్ట్ అయింది అది. నా ఎంపీ టర్మ్ అయిపోయింది. ఇప్పుడు ఏ స్టైల్ ఉంది అధ్యక్ష, నీ మినిస్టర్ కాకముందు పిల్లలు లేచి వదిలిపెట్టారు కింద రోడ్ల గుంతలు. ఆ గుంతలలో పడి భార్య భర్త 2 చనిపోయారు. అంబులెన్సులు పోవు. దాని తర్వాత నేను, మా స్పెషల్ సెక్రటరీ గారు, మా సెక్రటరీ గారు, ఏఎన్సీ గారు, అది మీ నిర్వాహకం చెప్తారు. ఒకసారి చెప్పాలా, మీరు 8,000 కిలోమీటర్లు వేసినారు. మేము చేసిన 12 నెలల్లో ఈరోజు అధ్యక్ష మీరు వాళ్ళని రమ్మంటే హరీష్ రావు గారు వస్తారా, ప్రసాద్ రెడ్డి గారు వస్తారా? ఇక్కడి నుంచి మనం పోదాం. నేను దాన్ని ఫోర్క్లోజ్ చేయకుండా 4-5 సార్లు నేను అక్కడికి వెళ్ళి అక్కడ ఢిల్లీకి వెళ్ళి గడ్కరీ గారిని కలిసి నేషనల్ హైవే చైర్మన్ కలిసి ఫోర్క్లోజ్ చేసి రీటెండర్ పెడితే మళ్ళీ 2 years పడుతుంది. అంటే ఆ కాంట్రాక్టర్ని వచ్చి ఎస్క్రూ అకౌంట్ ద్వారా వేరే వాళ్ళతో మాట్లాడి 1 monthలో 4 స్లాబ్లు వేసి నెక్స్ట్ మంత్ మరొక 3 స్లాబ్లు వేసి 18 monthsలో కంప్లీట్ చేస్తున్న అధ్యక్ష ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్. ఇది యాదగిరిగుట్ట భువనగిరి హెడ్ క్వార్టర్ జిల్లా